హాయ్ హాయ్ అందరికీ. అండి. నేను నేను మీ కవితా చిట్టిబాబు. కవిత ఈ చిట్టిబాబు అండి. వీడియోలో అయితే నేను ఈ కుష్కా వీడియోలో ఏ అయితే విధంగా నేను చేయాలో కుష్కా ఏ చూపిస్తా విధంగా అండి. చేయాలో మీరు కూడా చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కుష్కా ప్లెయిన్ బిర్యానీ దీనికోసం కదా! అయితే నేను కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అయితే తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి కొద్దిగా, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. టమోటాలు కూడా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీలోకి వెల్లుల్లి, అల్లం ముక్క వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి. కొంతమంది అయితే టమాటాలని అలా డైరెక్ట్గా కట్ చేసిన అలానే రైస్లోకి వేస్తారండి. నేనైతే ఇలాగా మిక్సీ పట్టి పేస్ట్ అయితే తీసుకుంటాను. ఈ విధంగా మిక్సీ పట్టి పేస్ట్ తీసుకోవడం వల్ల రైస్ అనేది టమాటా ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టి చాలా టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే ఈ విధంగా మిక్సీ పట్టి పేస్ట్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. నేనైతే 3 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి ఇందులోకైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేయాలి. తర్వాత అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇందులోకి. ఇప్పుడైతే బిర్యానీ ఆకు, ఒక లవంగం, ఒక యాలుక, స్టార్ ఫ్లవర్ ఒకటైతే తీసి ఇందులోకి వేసుకున్నాను. ఇలా కొద్దిగా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చి వేగిన తర్వాత అయితే మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి వేయించుకున్నా అండి. ఇలా ఈ పేస్ట్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేగుతుండగా నేనైతే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. ఇప్పుడైతే గరం మసాలా కొద్దిగా వేసుకున్నానండి ఇందులోకి. 1 స్పూన్ గరం మసాలా, అలాగే చికెన్ మసాలా కూడా 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఇందులోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా. ఇప్పుడైతే కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగునంతా యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వేయించాలి. ఇప్పుడైతే ఉప్పును కూడా వేసుకున్నానండి. ఇలా మొత్తం పచ్చివాసన పోయే వరకు వేగించి తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ అంతా ఇంకిపోయి రైస్ని కొద్దిసేపు అయితే ఆయిల్లోనే వేయించాలండి. ఇలా వేయిస్తుండగా నేనైతే ఇంకో పక్క అయితే గుత్తి వంకాయ కర్రీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఇంకిపోయి కొద్దిగా ఆయిల్లో వేయిన తర్వాత కరివేపాకు కొద్దిగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోకి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకునేసానండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా నిమ్మరసం కూడా పిండానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ఇలా రైస్ని అంతా కలుపుకున్నానండి ఒక గరిటెతో. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి కుష్కాని, గుత్తి వంకాయ కర్రీని, పెరుగు పచ్చడిని అయితే సర్వ్ చేసుకునేసాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.